అతను మంచివాడు కాదు. నీకెలా తెలుసమ్మా? మొన్న పాపం ఇద్దరు ముసలి వాళ్ళని మెడబట్టి ఇంట్లోంచి బయటకు గెంటేస్తుంటే నేను చూశాను. వాడు అలాంటి వాడు కాదమ్మా, నన్ను నమ్మండి, మీరు వెళ్ళండి. అది కాదండి, జైలు నుంచి బయటకు వచ్చాక మళ్ళీ నన్ను ఇబ్బంది పెడతాడేమో. ఒకళ్ళ గురించి తను ఇబ్బంది పడతాడే తప్ప తనెవరిని ఇబ్బంది పెట్టే మనిషి కాదమ్మా. వాడు చేసే ప్రతి పని వెనకాల ఒక మంచి కారణం ఉంటుంది. అంతెందుకు, ఆడి జీవితం గురించి వింటే మీరే ఆశ్చర్యపోతారు. వర్షంలో ఏంటి అట్లా లోపలికి రండి. ఎరా వర్షాలు తడవద్దని చెప్పానా? జలుబు జ్వరం వస్తాయి. వర్షం వచ్చి పోయినట్టే పోతుందమ్మా. ఎలా పోతాయిరా? స్వాతి డాక్టరే నాకు ఇంజెక్షన్ చేస్తుంది కదమ్మా. కదా స్వాతి? సరే గాని పాల ప్యాకెట్ తెమ్మన్నాను, తెచ్చావా? తెచ్చానమ్మా, వంటింట్లో పెట్టాను. ఇదిగో ఈ ₹1 మిగిలింది. నువ్వే ఉంచుకో. మా మంచమ్మా. ఆంటీ నాన్న వచ్చారు. బాగున్నావా? ఇంకా శంకరా, కూతురు కనపడ్డ ఆనందంతో ఇంట్లోనే సెటిల్ అయిపోయావు. ఇంకో కొత్త కేసు వచ్చింది, రేపు కనపడా. అలాగే. బాగున్నావా? మేం బాగానే ఉన్నాం అన్నయ్య, కానీ మీరు చేసేది ఏం బాగాలేదు. ఇలా చెయ్యని నేరాలు నెత్తినేసుకుని జైలుకి వెళ్ళడం ఏంటి? ఇన్నాళ్ళు అప్పులు తీర్చడానికి వెళ్ళానమ్మా, కానీ చనిపోయేటప్పుడు వీళ్ళమ్మకు మాట ఇచ్చాను, దీన్ని డాక్టర్ని చేస్తానని. డాక్టర్ అంటే మాట్లాడమ్మా. నిజమే అన్నయ్య, కానీ ఏదైనా పెద్ద కేసులో ఇరుక్కున్నావు అనుకో, స్వాతి భవిష్యత్ ఏంటి? నువ్వు ఉన్నావు కదమ్మా, తోడబుట్టిందని కాకపోయినా దేవుడి చిన్న చిన్నలా చూసుకుంటున్నావు. ఆ మాత్రం చూసుకోకపోతే ఇరుగు పొరుగు అన్న దానికి అర్థమే ఉంటుంది అన్నయ్య. ఉండండి, కాఫీ తెస్తాను. అలాగేనమ్మా. బాబు, భగవంతుడు ఇద్దరు పిల్లల్ని ఒకేసారి అనాథలు చేశాడు. ఈ నెత్తిరేంట్రా, ఏమైంది? మరే ఆ కిషోర్ గారు నన్ను కొట్టాడు. బ్యాట్ పెట్టి తల మీద ఒకటి కొట్టాను. సార్, ఆ అబ్బాయి చచ్చిపోయాడండి. ఇప్పుడు ఎలాగండి? నా దేవుడు కూడా కాపాడలేడే. ఆ అబ్బాయి నేను చంపానని ఒప్పుకుంటాను సార్. మా స్వాతిని డాక్టర్ చదివిస్తారా? నా బిడ్డ జైలుకి వెళ్తే నేను బతకలేనండి. తప్పకుండా చదివిస్తా. నేను జైలు నుంచి తిరిగి వచ్చేదాకా చదివిస్తే చాలండి. సూర్యం, నువ్వు నిజంగా దేవుడిరా, దేవుడిరా. ఒక అమ్మాయిని చదివించడానికి 12 ఏళ్లు జైల్లో ఉన్నాడా? హీస్ గ్రేట్. ఒకళ్ళ గురించి తను ఇబ్బంది పడతాడే తప్ప తనెవరిని ఇబ్బంది పెట్టే మనిషి కాదమ్మా. వాడు చేసే ప్రతి పని వెనకాల ఒక మంచి కారణం ఉంటుంది. ఏమబ్బా సూర్య, నీకు మధులత అనే అమ్మాయి పుస్తకం పంపింది. మధులత? మనకు కాదది, ఇంకెవడైనా సూర్య ఉన్నాడేమో కనుక్కొనేవండి. వారి నీ దుంపదగా నంబర్ 19 నీదే కదా? అవును. మరి నువ్వే? అయితే మనమే. ఏం పుస్తకం ఇది? 300 గ్రేట్ లైఫ్స్. ప్రపంచంలో ఉన్న 300 మంది గొప్ప జీవిత చరిత్రలు ఇందులోనే ఉంటాయి. గొప్పల జీవితాల గురించి మనకెందుకండి? అసలు నాకు తెలుగే రాదు, ఇంగ్లీష్ కూడానా? వారిని పాస్ కాల, వచ్చినట్టు చదివించుకో. తీసుకో. ఒక్క నిమిషం, అమ్మని అడిగి చెప్తా. అమ్మ ఒప్పుకుంది, ఇవ్వండి. ఇందులో పలా రాసి ఉండదే, జీవితం చాలా విలువైనది, వెలిగిస్తే వెలుగుతుంది, ఆర్పేస్తే ఆరిపోతుంది. మీ జీవితం బాగుండాలని కోరుకుంటూ ఇట్లు మధులత.
వస్తున్నా. మనకు తెలియకుండా మనకు నీతులు చెప్తుంది ఎవరి పిల్ల? ఇందులో మ్యాటర్ తలకెక్కకపోయినా తల కిందకి దిండుగా పనికి వస్తుంది. అమ్మాయి బర్త్డే ఫంక్షన్ అవ్వగానే నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఢిల్లీకి వెళ్తున్నాను. అలాగే సార్. రాజ్యసభ సీట్ వస్తున్నా సార్? ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చాను, నాకేం చేస్తుంది? మళ్ళీ నామినేషన్స్ రోజున డైరెక్ట్ గా అసెంబ్లీకి వస్తాను. సతీ సార్. నువ్వు హోటల్కి వెళ్ళి ఆ అరేంజ్మెంట్ చూస్తూ ఉండు. ఓకే సార్. లలిత, అమ్మాయి రెడీయా? కూతురు పుట్టినరోజు అయితే ఎవరో చచ్చినట్టు మొహం పెట్టా? ఇన్నాళ్ళు మీకు తెలియకుండా ఒక నిజం దాచుంచాను. ఏంటది? అక్క పుట్టినరోజు నాడు వాళ్ళమ్మ పేరుతో చీరలు పంచాలని డ్రైవర్ రాకపోతే తనే కారు డ్రైవ్ చేసుకుంటూ యాక్సిడెంట్ చేసింది. నేనే డబ్బిచ్చి అమ్మాయి బదులు ఎవరో డ్రైవర్ని అరెస్ట్ చేయించాను. ఇప్పుడు నా భార్య అనిపించా. ఈరోజు అరెస్ట్ అయిన ఆ డ్రైవరు రిలీజ్ అవుతున్నాడు. అతనికి థ్యాంక్స్ చెప్పి వస్తానని వెళ్ళింది. ఇప్పుడు నా భార్యవి కాదనిపించా. ఢిల్లీలో చక్రం తిప్పేవాడిని, నా కూతురు ఆఫ్టర్ ఆల్ కారు చక్రం తిప్పేవాడిని చూడడానికి జైలుకి వెళ్ళిందా? అర్జెంటుగా హోటల్ తాజ్ బంజారాకి రమ్మని ఫోన్ చేయి. కంట్రోల్. ఓరు సూర్యం, నువ్వు ఇక్కడ ఉన్నావుటో? నువ్వు జైలు నుంచి వస్తున్నావు అని తెలిసి చాలా సంతోషించి మీ అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళి పూజ చేయించి గుళ్ళోకి వెళ్ళి సహస్రనామార్చన చేసి ప్రసాదం తీసుకొస్తున్నాను. ఇదిగో ప్రసాదం తీసుకో. అమ్మేం చెప్పింది పంతులు గారు? ఏముంది నాయన, నీ మంచి చెడ్డల గురించి అడిగింది. పూజ చేసినందుకు నీ దగ్గర డబ్బులు కూడా తీసుకోమంది. మీ అమ్మంటే నీకు అంత ఇష్టమా? చచ్చే అంత ఇష్టం. వాడి సంగతి నీకు తెలియదమ్మా. వాళ్ళ అమ్మ కోసం నిప్పుల్లో దూకమన్నా దూకుతాడు. సూర్యం, ఈ అమ్మాయి ఎవరు? మన పేటలో పుట్టినరోజు జరుపుకోవడానికి వచ్చిన కోటలో రాణి. అయితే నా ఆశీస్సులు తప్పకుండా కావాలి. 100 వీధుల్లో విద్యా తదియా చెప్పే విద్వాన్ విరాట్ శాస్త్రి. అది కూడా థ్యాంక్స్. నాన్ వెజిటేరియన్. ఇప్పుడు ఏ లాభం పంతులు గారు? ఆల్రెడీ 4 కంటిపోయింది కదా. వారు వెధవలారా, ఇందాకనే చెప్పి చావచ్చు కదా. ఇప్పుడు నోరు ఫినాయిల్తో కడుక్కోవాలి. మా పేటలో ఉన్న పేద పిల్లలతో బర్త్డే జరుపుకున్నందుకు చాలా థ్యాంక్స్. పర్వాలేదు. లైఫ్ అంటే యాక్సిడెంట్ అని విన్నాను, కానీ ఒక యాక్సిడెంట్ నా లైఫ్ ని మార్చేస్తుందని నేను అనుకోలేదు. నాకు ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. గుడ్ నైట్. అయ్యో, నా చైన్ ఏది? చోచి, ఏంటమ్మా ఒంటరిగా కూర్చున్నావు? మందు కొడతావా? ఇదిగో నీకు అమ్మ లేదా? సరేరా, మా అమ్మ దగ్గరకు తీసుకెళ్తా. అసలేది ట్రైన్ బాగుందా? మనుషుల్ని నమ్మదొచ్చింది. మొన్న వాళ్ళు నీకు ఆకులు పెట్టి పీకలకు వస్తారు. నేనేదో నీ చైన్ కొట్టేస్తున్నట్టు. మా అమ్మ దండం పెట్టుకో. దండం. అమ్మా, స్వాతి త్వరలో డాక్టర్ అయిపోబోతుందమ్మా. కానీ నాకు మాత్రం ఒక చిన్న కోరిక మిగిలిపోయింది. నీతో ఒక్కసారి మాట్లాడాలనుందమ్మా. ఆ పంతులకు మాత్రం రోజు కల్లో కనిపిస్తావు. నేనెలా ఉన్నానని అడుగుతావు. నా కల్లోకి మాత్రం కనిపించావు. నేనేం తప్పు చేశానమ్మా? ఒక్కసారి నా కల్లో కనిపించమ్మా. చూసావమ్మా, ఇది కూడా కరెక్టే అంటుంది. పాపం తల్లి లేంది కదా, ఆ బాధ దీనికి కూడా తెలుసు. అమ్మా, ఈరోజే జైలు నుంచి వచ్చాను. ఒక అమ్మాయి బదులు వెళ్ళానులే. ఎందుకో
ఆ అమ్మాయిని చూడగానే నాకు బాగా